రాష్ట్ర రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. ఒకేసారి రుణమాఫీ చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం కోసం ఒక ప్రత్యేక విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరా పార్కులో టీజేఏసీ దీక్ష చేపట్టబోతోంది. ఈ మేరకు దీక్షకు సంబంధించిన పోస్టర్లను కోదండరాం రిలీజ్ చేశారు. ఈ దీక్షలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తన ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి శక్తి సంపాదించుకోవాలి. ఆ దిశగా విధానాలు రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది. మేము చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రత్యేకించి రైతు సమస్యల్ని వెలుగులోకి తేవటానికి, ఓ పరిష్కారం కోసము ప్రభుత్వం విధానాలను సాధించుకోవటం కోసం మేము ఈ కృషి 23 నాడు దీక్ష ఏర్పాటు చేసినాం. అంతేకాదు రైతుకు అండగా మొత్తంగా మధ్యతరగతి కూడా కదలవలసిన అవసరం ఉంది, విద్యావంతులు కదలవలసిన అవసరం ఉంది. మనమందరం సంఘటితంగా ఉండి రైతుకు సంఘీభావంగా కదిలినట్టయితే మరి ఖచ్చితంగా రైతు కూడా కొంత మనోధైర్యం పెంచుకోగలడు.